హాయ్, వెల్కమ్ బ్యాక్ టు 7L ఛానల్. సో ఈరోజు మనము ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ రిడమ్షన్ గురించి డిస్కస్ చేసాం. ఆల్రెడీ మనము అకౌంటింగ్ ఆస్పెక్ట్స్లో ఇష్యూ ఆఫ్ షేర్స్ డిబెంచర్స్ కోసం అయితే 2 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ కన్సిడరేషన్, ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ ప్రైజెస్. లాస్ట్ పాయింట్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ రిడమ్షన్. రిడమ్షన్ అంటే రిటర్న్ ఆఫ్ అమౌంట్ అంటే టు ద డిబెంచర్ హోల్డర్స్. డిబెంచర్ హోల్డర్స్కు అమౌంట్ వాపస్ ఇచ్చే ప్రాసెస్ను రిడమ్షన్ అంటాము. మరి ఈ రిడమ్షన్లు 2 రకాలుగా ఉంటాయి. రిడమ్షన్ అట్ పార్ అంటే మనం ఎంత అమౌంట్ ఇప్పించుకున్నామో అంతే అమౌంట్ ఇస్తాం. రిడమ్షన్ అట్ ప్రీమియం అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాం. ఏ విధంగా అయితే ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పించుకుని ఉంటామో కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రా అమౌంట్తో రిటర్న్ చేస్తాము. డిస్కౌంట్తో రిడమ్షన్ చేసే ప్రసక్తి లేదండి. యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిడమ్షన్ అనేది డిస్కౌంట్తో చేయడానికి వీలు లేదు. కాబట్టి 2 రకాలుగా రిడమ్షన్ చేస్తాం. ఒకటి రిడమ్షన్ అట్ పార్. అట్ పార్ అంటే ఫేస్ వాల్యూ 100 రూపీస్ది 100 రూపీసే వాపస్ ఇస్తాం. అట్ ప్రీమియం అంటే అర్థమేమి, 100 రూపీస్ది 110తో ఇస్తాం. అంటే మనం ఇప్పించుకునేటప్పుడు 100 ఇప్పించుకున్నాము, వాళ్ళకి రిటర్న్ ఇచ్చేటప్పుడు 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఆ 10 రూపీస్ ఇస్ ఏ లాస్. సో ఈ 2 యాంగిల్స్లో ఎంట్రీస్ ఏముంటాయో చూద్దాం. ఓకేనా. సో రిడమ్షన్ అట్ పార్, అమౌంట్ రిటర్న్ ఇస్తున్నామంటే. సో డెబిట్ ద రిసీవర్. ఆల్రెడీ చెప్పాను కదా, డిబెంచర్స్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్. సో పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేస్తాము. క్రెడిట్ ద గివర్. మనము బ్యాంకర్లకు అడ్వైజ్ ఇచ్చింటామండి, ఈ డిబెంచర్ హోల్డర్స్కు అమౌంట్ ఇవ్వండి అని. సో డిబెంచర్ హోల్డర్స్ ఆ అమౌంట్ను క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి బ్యాంకర్ ఇస్ ద గివర్. సో డెబిట్ ద రిసీవర్, డిబెంచర్ హోల్డర్స్ ఆర్ రిసీవింగ్ కాబట్టి డిబెంచర్స్కు డెబిట్ చేస్తున్నాము. బ్యాంకర్ ఇస్ ద గివర్ కాబట్టి బ్యాంక్ అకౌంట్కు క్రెడిట్ చేస్తున్నాము. ఓకేనా. సో పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రిడమ్షన్ అంటే ప్రీమియంతో రిడమ్షన్ చేస్తున్నామంటే 100 రూపీస్ ఇప్పించుకున్నాము, ఇచ్చేటప్పుడు 110 ఇస్తున్నాము కాబట్టి 10 రూపీస్ ఇస్ ఏ లాస్ కాబట్టి మళ్ళీ నామినల్ అకౌంట్ గుర్తుకు రావాలా. సో ఎంట్రీలో మార్పు ఏం లేదండి. డిబెంచర్స్ అకౌంట్ ఎటార్ మీరు 100 రూపీస్ ఇప్పించుకునేది ప్లస్ 10 రూపీస్తో ఇస్తున్నారు. సో డిబెంచర్ 100 రూపీస్ ఉండల్లా. ఓకే, 10 రూపీస్ ఇస్ ఏ లాస్. నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్. మా నుంచి అమౌంట్ ఎంత పోతుందండి, 110 బ్యాంక్ అకౌంట్కు క్రెడిట్. ఓకేనా. సో డిబెంచర్స్కు మనం 100 రూపీస్ బాకీ ఉన్నాము, ఇచ్చేస్తున్నాం. డెబిట్ ద రిసీవర్. ఎక్స్ట్రా ఇస్తున్నాం నామినల్ అకౌంట్ ప్రకారం. ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ 10 రూపీస్ అండ్ టు బ్యాంక్ అకౌంట్ 110 రూపీస్. సో ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇస్ ఆల్సో ఏ క్యాపిటల్ లాస్ అండి. ఇది మనం సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి సెట్ ఆఫ్ చేసుకుంటాం. సెట్ ఆఫ్ చేసుకునేంతవరకు ఇది బ్యాలెన్స్ షీట్ మనకు అసెట్ సైడ్ కనిపిస్తుంది. నార్మల్గా ఏ ఇయర్లో రిడమ్షన్ జరుగుతుందో ఆ ఇయర్లో మనము దీన్ని సెట్ ఆఫ్ చేసుకుంటాం. దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయమండి. ఇది మనకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో వచ్చే ఐటమ్స్లో కొన్నింటిలో నుంచి దీన్ని సెట్ ఆఫ్ చేసుకుంటాం. ఓకేనా. సో డిబెంచర్స్ అకౌంట్ ఎటార్, ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ ఎటార్, నామినల్ అకౌంట్ ప్రకారం టు బ్యాంక్ అకౌంట్. మా నుంచి అమౌంట్ 110 రూపీస్ పోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ మెథడ్ అండి, ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ రిడమ్షన్. ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ రిడమ్షన్లో 2 మెథడ్లు, రిడమ్షన్ అట్ పార్, రిడమ్షన్ అట్ ప్రీమియం. అట్ పార్ అంటే ఎంతకైతే ఇప్పించుకున్నామో అంతే, అంటే ఫేస్ వాల్యూనే మనం వాపస్ ఇస్తాము. కాబట్టి డిబెంచర్స్ అకౌంట్ ఎట్ ఆర్ 100 రూపీస్, టు బ్యాంక్ అకౌంట్ 100 రూపీస్. బట్ ఇక్కడ ఏమైతే ఉంది, 100 ఇప్పించుకున్నాం, 110 ఇస్తున్నాం. సో డెబిట్ ద రిసీవర్ 100, 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి లాస్. నామినల్ అకౌంట్ ప్రకారం ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్కి డెబిట్ చేస్తాము. అండ్ టు బ్యాంక్ అకౌంట్ మా నుంచి 110 రూపీస్ బయటికి పోతుంది. అంటే మా నుంచి బ్యాంకర్ ఇస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్కు క్రెడిట్ చేసుకుంటున్నాము. ఓకేనా. నా ఇది ఫ్రమ్ ద అకౌంటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. కానీ కొన్ని సందర్భాల్లో కంపెనీస్ ఏం చేస్తుంది అంటే 2 పాయింట్లను ఆలోచిస్తుందండి. అంటే ఇష్యూ, ప్రైజ్ అండ్ రిడమ్షన్, ఈ 2 కలిపి ఎంట్రీస్ పాస్ చేస్తుంది. ఈ 2 కలిపి అంటే మనము ఇష్యూ చేసేటప్పుడే రిడమ్షన్ ఏ విధంగా చేస్తున్నాము అనే దృష్టిలో పెట్టుకొని ఎంట్రీస్ పాస్ చేస్తారు. సింపుల్ అండి. ఇష్యూ చేసేటప్పుడే మనము రిడమ్షన్ను
ఏ విధంగా చేస్తున్నాము. రిడమ్షన్ అనేది అట్ పార్ అటు ప్రీమియం ఉంటుంది. మరి ఈ పాయింట్స్ను అంటే ఈ 2 పాయింట్లను కలిపి ఎంట్రీస్ రాస్తాను. అవి ఏ విధంగా ఉంటుందో ఏం లేదో మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకే, సీ యూ. టిల్ దెన్ ఎంజాయ్.